సో ఎస్ రైట్ నౌ మనం కాశీపట్నంకి వచ్చిన తర్వాత కల్కిలో వెళ్ళిన తర్వాత మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే రిక్షా నీడు ఉంటుంది కదా. సో దిస్ ఈస్ ద రిక్షా అనమాట. టోటలీ మేడ్ ఆఫ్ ఐరన్. ఎస్ బేసికల్గా మనం వాడే వెహికల్స్ అన్నీ కూడా ఐరనే కానీ బట్ స్టిల్ సంథింగ్ డిఫరెంట్గా ఉంది కదా. అంటే పెద్ద బాల్ లాంటిది ఇది ఇప్పటికీ కదులుతుంది. ఐ క్యాన్ మూవ్ అయితే అవుతుంది అనమాట. చూసారు కదా ఇంత పెద్ద మెషిన్ ఉందో. అండ్ దిస్ ఇస్ ద రిక్షా అనమాట. అండ్ ఎస్ బైక్ చూద్దాం రండి. కంప్లీట్ రిక్షాని చూసేసారు కాబట్టి ఇప్పుడు నేను మీకు 2898 ADలోని బైక్ ఎలా ఉంటుంది అన్నది అయితే చూపిస్తాను. అండ్ ఈ కాస్ట్యూమ్స్ అప్పట్లో అక్కడ అంటే లైక్ మన కల్కి సెట్లో చాలా మంది వాడినవి అనుకుంటా. అండ్ ఇట్స్ కంప్లీట్లీ నాకు అనిపించేది ఏంటంటే ఖద్దర్ అని అంటారు కదా. సో అలా అయితే అనిపిస్తుంది అనమాట. ఎస్ అండ్ నౌ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ ద బైక్ ఆఫ్ హ్యాండిల్ లేకుండా బైక్ ఏంటి అని అనుకుంటున్నారా? కూర్చోవాలని ఉంది, రిస్క్ చెయ్యాలని ఉంది. బట్ బౌంటీ వెహికల్ అంట ఇది. సో బౌంటీ వెహికల్ అంటున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేద్దామా? ఐ లవ్ టు ట్రై బట్ స్టిల్ ఇట్ విల్ హ్యాపన్. ఓకే కొంచెం కష్టమైన పడతానేమో అని భయం వేస్తుంది. బట్ జీన్స్ వేసుకుని ఉంటే చాలా ఈజీగా ఉంటే. బట్ ఒక పక్కనే హ్యాండిల్ ఉండి ఇంకో పక్కన లేకుండా ఉంది కాబట్టి ఇట్స్ అ బౌంటీ వెహికల్. టోటలీ ఫుల్ ఆఫ్ అంటే లైక్ మనం వేస్టేజ్ని ఇప్పుడు మనం పారేస్తున్నాం. బట్ కల్కి 2898 ADలో ఏం చేస్తారంటే ప్రతి వేస్టేజ్ నుంచి అంటే ఒక వెహికల్ని ఒక దీన్ని సృష్టించడం జరిగిందనమాట. అండ్ దాట్స్ అ యూనిక్ థింగ్. అలాంటి యూనిక్నెస్ని నిజంగా సెట్ డిజైనర్ ఎవరో కానీ చేతులైతే దండం పెట్టాలన్నమాట. అంతా బాగా చేశారు. అండ్ నౌ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటో తెలుసా? సో బేసికల్గా నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేది ఎస్ మా యాస్కిన్ గారి సేన వాళ్ళని నేనైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ ద వెహికల్. మనకి కాంప్లెక్స్కి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు ప్రతిసారి ఈ వెహికల్ వీళ్ళు అండ్ దిస్ ఇస్ షూట్ చేస్తే ఇలా షూట్ చేస్తుంటారు కదా మూవీ మొత్తం. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్ అనమాట. అండ్ దిస్ ఈజ్ వాళ్ళ కాస్ట్యూమ్స్. అండ్ చాలా కష్టం వీళ్ళు వేసుకునేవారు కానీ చాలా థిక్గా ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ బుల్లెట్ ప్రూఫ్స్ అవి అంటారు కదా. సో అలా అయితే ఉందన్నమాట. మొత్తానికి కాస్ట్యూమ్స్ కూడా చాలా అంటే లైక్ హీట్ని క్రియేట్ చేస్తాయి అని అంటారు కదా. సో అలా అయితే ఉంది. అండ్ దిస్ ఈస్ ద వెహికల్ వీ కెన్ సే ఎస్. అండ్ దిస్ ఇస్ ద వెహికల్ ఆఫ్ మనకి కాంప్లెక్స్కి వెళ్ళడానికి ప్రతిసారి ఇంట్రో ఇచ్చినప్పుడల్లా ప్రతిసారి వచ్చే వెహికల్ ఇదనమాట. అండ్ డెఫినెట్లీ ఐ విల్ షో యూ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ దిస్. ఎస్ అండ్ ఒక మెషిన్ని తయారు చేయాలి అండ్ దట్ టు వెరీ యూనిక్గా తయారు చేయాలి, అట్రాక్టివ్గా తయారు చేయాలి అని అంటే ఇది విధానం. బట్ దీన్ని ఎలా ఎక్కేవారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఐ వుడ్ లవ్ టు గో ఇన్సైడ్ బట్ నాకు ఇన్సైడ్ వెళ్ళడానికి దారి ఎక్కడ కనిపించట్లేదు. ఇఫ్ నాకు అవకాశం వస్తే డెఫినెట్లీ నేను ఇన్సైడ్కి వెళ్ళి అయితే చూపించాలనుకుంటాను. అంత బాగుంది ఇదనమాట. ఇది ఒక జంతువు ఆకారంలో ఉంది కానీ బట్ ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్. I love to go. I just love to go for this అనమాట. అండ్ ఐ థింక్ ఇక్కడ కూడా ఉంది అదే మోడల్. ఎస్ అదే. సో ఇక్కడ కూడా అదే మోడల్ ఉంది కాబట్టి కాకపోతే ఇది మనకి ఎగ్జిబిషన్లో పెట్టలేదు. అండ్ ఇది కంప్లీట్లీ సాఫ్ట్గా ఉంది. అంటే లైక్ మనకి అదేమంటారు స్పాంజ్ అంటారు కదా, స్పాంజెస్ టైట్ స్పాంజ్ ఉంటుంది కదా. సో దాంతో తయారు చేసింది అనమాట. ఇది కూడా ఒక ఏంటంటారు అది ఒక యానిమల్ లాగా ఉంటుంది, పురుగులు ఉంటాయి కదా. సో ఆ థాట్ ప్రాసెస్లో ఉందన్నమాట. సో బేసికల్గా కల్కి 2898 ADలో ఏంటంటే దేని లోపలికైనా వెళ్ళాలి అని అన్నా సరే అంటే లైక్ కొన్ని సెక్యూరిటీ బేస్డ్ ఉంటాయి కదా. అండ్ ఎస్ సెక్యూరిటీ బేస్డ్ ఇక్కడ దిస్ ఈజ్ ద శంబాలా ఎంట్రన్స్ సెక్యూరిటీ అనమాట. అండ్ నిజంగా అబ్బాయి ఏం పెట్టి తయారు చేశారు అసలు. ఆర్ట్ డిపార్ట్మెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని అయితే చెప్పుకోవాలి. అండ్ ఎస్ దిస్ ఈస్ ద కాస్ట్యూమ్ ఆఫ్ ఐ థింక్ సో మరియమ్మ గారిదని అయితే అనుకుంటున్నాను. అండ్ హోల్ చాలా వరకు చూసుకుంటే ఇవన్నీ కూడా ఎలా తయారు చేశారు అని అంటే వి విల్ లైక్ కంప్లీట్లీ కాటన్ అని అనేది చెప్పుకోవాలి. అండ్ ఎస్ మనం బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం. రైట్ నౌ వీఆర్ ఆన్ ద బైక్. సో మోనో బైక్ అదే మన కైరా యూజ్ చేస్తుంది కదా. సో దిస్ ఇస్ ద బైక్ అనమాట. ఇట్లా హ్యాండ్ కాప్స్ ఇవ్వగానే ఓపెన్ అయిపోయి బైక్ క్రియేట్ అవుతుంది కదా అట్ ద ఫైనల్గా.
సో దిస్ ఇస్ ద బైక్ అనమాట, మన కియారా బైక్. ఎస్, ఇట్స్ కంప్లీట్లీ చాలా డిఫరెంట్గా ఉంది కియారా బైక్ అనమాట. వెరీ మోడర్న్ అండ్ వెరీ యూస్ఫుల్ అలా అయితే ఉంది కాబట్టి ఒకసారి ఎక్కాలని అయితే ఉంది. డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు రైడ్ దిస్ బైక్, బట్ ఐ వుడ్ ట్రై కెన్ గో ఆర్ వాట్ అని చెప్పేసి జస్ట్ లవ్ టు. ఓకే, సో ఇది మన కియారా బైక్ అనమాట. సో నించోబెట్టి చేసేది. ఐ డోంట్ థింక్ సో వీఆర్ అలౌబుల్ ఆర్ నాట్, నాకు తెలీదు, కానీ బట్ దిస్ ఈస్ కియారాస్ బైక్ అనమాట. కియారా ఫైటింగ్ ఉంటుంది కదా, సో మన దీపికా పదుకొనే గారిని కాపాడే ప్రాసెస్లో, అజ్జు అండ్ కియారా కాపాడే ప్రాసెస్లో కియారా నడిపించే బైక్ అయితే ఇదన్నమాట. అండ్ డెఫినెట్లీ ఒక ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడమే కాదు కానీ ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేశారు. అండ్ దిస్ లుక్స్ క్రేజీ. నాకు తెలిసి హర్రే, దిస్ ఇస్ ద ఆటో అబ్బా. అండ్ ఈజీలీ ఐ కెన్ సిట్ హియర్, ఐ థింక్ సో. ఒకసారి ట్రై చేద్దాం. వుడ్ లవ్ టు గో, బట్ స్టిల్ ఓకే. ఇంతకు మించి లోపలికి వెళ్ళడం కష్టం, కానీ సో బేసికల్గా మనకి స్టార్టింగ్ శంబాలా కాదు కానీ కాశీపట్నంకి వెళ్ళేటప్పుడు ఒక ఆటో చూపిస్తారు కదా, ఐ థింక్ దిస్ వాజ్ ద ఆటో అనుకుంటాను. ఈ ఆటోలోనే మనకి ఫస్ట్ అదే మన రాయా క్యారెక్టర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ వరకు ప్రతిదీ పరిచయం అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద ఆటో 2898 AD ఆటో. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా, అదే కల్కి వరకు వెళ్ళాలనుకుంటున్నారా కాశీపట్నానికి, సో ఆటో చెక్కేయండి అనమాట. ఆటో అంటే లైక్ నేను చెప్తున్నాను కదా, ప్రతి గార్బేజ్తో యూజ్ చేస్తున్నారు కాబట్టి దిస్ ఈస్ ద వండర్ఫుల్ అని అయితే చెప్పుకోవాలి. అండ్ ఎస్, ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి, చాలా ఇవి ఉన్నాయి. అండ్ ఎస్, ఓ నేను పొరపాటు పడ్డా, దట్ ఈస్ నాట్ కియారాస్ బైక్ అనమాట. సో కియారాస్ బైక్ వాజ్ డిఫరెంట్. ఎస్, సో కియారాస్ బైక్ని వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వీ వుడ్ లవ్ టు ట్రై అనమాట. మనం కూడా ట్రై చేద్దాం, మనం కూడా ప్రయత్నిద్దాము, ప్రయత్నించడంలో తప్పులేదు కాబట్టి. అండ్ దిస్ ఈస్ ద ఒరిజినల్ బైక్ ఆఫ్ కియారా కాబట్టి వీ వుడ్ లవ్. ఓకే, ప్రస్తుతానికి ఎప్పటి వరకు ఏ బళ్ళు ఎక్కలా, ఏ బైకులు తోల్లా, ఒకసారి నేను తోలుతాను భయ్యా. ఓకే, డన్. ఎస్, సో దిస్ ఇస్ ద బైక్ ఆఫ్ కియారా అనమాట. బేసికల్గా వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్కి ఎందుకబ్బా ఇలాంటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు అని నాకు అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దోస్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఓన్లీ సూట్ ఫర్ దిస్ అనమాట. అండ్ మన ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని మనం కనుక నడిపామనుకోండి, అబ్బాయి డ్రెస్ ఎగిరిపోతుంది, ఇలాంటివన్నీ పట్టించుకుంటాం కాబట్టి. అండ్ ఎస్, దిస్ ఓహో ఇట్స్ వెరీ హార్డ్ టు కంట్రోల్, నిజంగానే చాలా అనమాట. ఏది నొక్కితే ఎలా వెళ్తుందో తెలియదు కానీ. అండ్ సో దట్ ఈస్ నాట్ కియారాస్ బైక్, దిస్ ఈస్ ద కియారాస్ బైక్ అనమాట. అండ్ దిస్ ఈస్ ఆసమ్, చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. కానీ అక్క ఎలా నడిచిందో తెలియదు కానీ అక్క గట్టిగా బాగానే నడిపింది అనమాట. అండ్ హోల్ ఫైట్ సీక్వెన్స్ ఇన్ దిస్ బైక్ వాజ్ ఆసమ్. సో ఎస్, ప్రెసెంట్ అయితే నేను రథం నుంచి దిగకపోతే బాగోదు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను దిగిపోతున్నాను అనమాట. అండ్ ఎస్, మీరు అందరూ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, కల్కిలోని మేము చూపించే సెట్ మీరు ఎక్కడైనా చూస్తే సీన్లో మేము ఈ సెట్ని చూసాము, ఇది అండ్ మీరు ఇప్పుడు చూపించే సెట్ పలానా సీన్ది అని యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ కామెంట్స్. అండ్ ఎస్, ఈ వెహికల్ ఎక్కడది ఏంటి అన్నది నాకు కూడా గుర్తు రావట్లేదు, బికాజ్ నేను ఒక్కసారి చూసాను కాబట్టి. డెఫినెట్లీ మీకు ఎవరికైనా సరే తెలిస్తే ఇది ఎక్కడది ఏంటి ఈ వెహికల్ అనేది జస్ట్ లెట్ మీ నో. సో చాలా డిఫరెంట్గా ఉంది, ఎవరికైనా చూస్తే ఎస్ కార్ని వెహికల్. ఓకే, డన్. సో ఒకసారి ట్రైన్ వెహికల్. అండ్ ఈ కాస్ట్యూమ్స్ చూద్దాం. అండ్ నాకు తెలిసి ఇది మనకి కాశీపట్నంలో ఉంటారు కదా, సో వాళ్ళ కాస్ట్యూమ్స్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఏంటంటారు అవి గుర్తు రావట్లేదు అనమాట, గన్స్. అండ్ ఎస్, వీళ్ళ కాస్ట్యూమ్స్ కూడా మనకి బయట ఉంటాయి కదా, లైక్ గోని సంచులు అని అంటారు కదా, ఆ కైండ్ ఉన్నాయి. బట్ దీస్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఆ షూటింగ్ సెట్లో ఉండాలి అని అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అబ్బా. ఇంత టైట్ ఫిట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉండడం అంటే ఓ మై గాడ్ సూపర్. అండ్ మీకు ఈ వెహికల్ చూస్తే ఏం గుర్తొస్తుంది? నాకైతే ఈ వెహికల్ చూస్తున్నప్పుడు మనకి ఆర్మీస్లో గట్టా యూజ్ చేస్తారు కదా, నాకు అదైతే గుర్తొస్తుంది అనమాట. దిస్ ఇస్ ద వెహికల్. లోపలికి వెళ్ళొచ్చేమో ఒకసారి, ఐ విల్ ట్రై ఇఫ్ లోపలికి వెళ్ళొచ్చేమో ఒకసారి చూద్దాం. అండ్ దిస్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ అ కాస్ట్యూమ్ అనమాట. ఐ థింక్ మన కియారా వేసుకున్న టైపా, ఐ థింక్ సో, కియారా వేసుకున్న కాస్ట్యూమ్ అనుకుంటా.